హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. రామయ్య ఇంట్లో పూజ, మీనాక్షి, లావణ్య ఇంటికి వచ్చిన తమ స్నేహితులతో కలిసి బయట ముచ్చట్లు పెట్టారు. అప్పుడు సమయం 6:30. ఇద్దరు వ్యక్తులు రామయ్య ఇంటి ముందుకు వచ్చారు. ఇద్దరూ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఒక వ్యక్తి ప్యాంట్ షర్ట్ వేసుకుని డీసెన్స్ లుక్స్తో ఉంటే, రెండో వ్యక్తి షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి తన చేతికి ఏదో అయ్యిందని చేతులు వాష్ చేసుకుని వస్తానని రెండో వ్యక్తికి చెప్పి బ్యాగును ఆ వ్యక్తి చేతికి ఇచ్చి పక్కనే ఉన్న పంపు దగ్గరికి వెళ్తాడు. ఆ షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి గేటుకు అడ్డంగా నిల్చుని ఉన్నాడు. పూజా, లావణ్య ఆ వ్యక్తిని 5 నిమిషాలు గమనించి పక్కనే ఉన్న మీనాక్షికి చెప్పారు. మీనాక్షి ఆ వ్యక్తిని బాగా గమనించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు, మీకు ఎవరు కావాలి అని అడుగుతుంది. అతను తన కూలింగ్ గ్లాసెస్ని తీసి మీనాక్షి వైపు కంటిరెప్ప వెయ్యకుండా అలా చూస్తూ ఉన్నాడు. ఓయ్, నిన్నే అడిగేది, నీకు తెలుగు రాదా అని అడుగుతుంది. నాకు తెలుగు వచ్చు అని చెప్పాడు. మరి పలకకుండా అలా చూస్తున్నావు అని అడుగుతుంది మీనాక్షి. మీనాక్షి లావణ్యతో పెరగడానికి తాటి చెట్టులా పెరిగాడు, మనం చెప్పేది అతనికి అర్థం కావట్లేదు అని అంటుంది. ఆ వ్యక్తి మీనాక్షిని సూటిగా చూస్తూ, ఎవరిని తాటి చెట్టు అని అంటున్నావు, నన్నేనా అని అడుగుతాడు ఆ వ్యక్తి. మిమ్మల్ని కాక మీ పక్కన ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది మీనాక్షి. ఆ వ్యక్తి తన చుట్టూ చూసుకుని, ఎవరూ లేరు కదా, ఇక్కడ ఉన్నది నేనొక్కడే కదా అని మనసులో అనుకుంటూ, మీరు నన్నే అంటున్నారు అని అంటాడు. ఇక్కడ ఉన్నది తమరే కదా, మిమ్మల్నే అడిగేది. తాటి చెట్టులా గేటుకి అడ్డంగా నిలబడకపోతే పక్కకు వెళ్ళి నిలబడొచ్చు కదా అని అంటుంది మీనాక్షి. ఏ పిల్ల, మళ్ళీ నువ్వు నన్ను తాటి చెట్టు అని అంటున్నావు అని అంటాడు ఆ వ్యక్తి. చూడటానికి బాగానే ఉన్నావు, నీకేమైనా పిచ్చా అని అడుగుతుంది మీనాక్షి. ఓయ్ పిల్ల, ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంటికి వచ్చిన గెస్ట్లతో ఇలానేనా మాట్లాడేది అని అంటాడు ఆ వ్యక్తి. ఆ ఏంటి, మా ఇంటికి వచ్చిన గెస్టువా అని పై నుంచి కింది దాకా ఒకసారి చూసి, చూడటానికి బఫున్లా ఉన్నాడు అని మీనాక్షి మనసులో అనుకుని పగలబడి నవ్వుతుంది మీనాక్షి. మీనాక్షితో పాటు లావణ్య, పూజ కూడా నవ్వుతారు. ఏయ్ పిల్ల, ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతాడు ఆ వ్యక్తి. అంతలోపు మరో వ్యక్తి హ్యాండ్స్ వాష్ చేసుకుని అక్కడికి వచ్చాడు. ఆ ఇద్దరు వ్యక్తులను దూరం నుంచి నాగేంద్ర చూసి వెంటనే వారి దగ్గరికి వచ్చి, విజయ్, విక్రమ్ బాగున్నారా అని అడుగుతాడు నాగేంద్ర. విజయ్ నాగేంద్ర కాళ్ళకి నమస్కరిస్తూ, నేను బాగున్నాను అంకుల్ అని చెప్పాడు. విక్రమ్ కూడా నాగేంద్ర కాళ్ళకు నమస్కరించి, మేము బాగున్నాము అంకుల్ అని సమాధానం ఇచ్చాడు. నాగేంద్ర విక్రమ్ వైపు చూసి, భలే ఉన్నావురా విక్రమ్, నువ్వు అసలు ఏం మారలేదు అని అంటాడు. మీనాక్షి, లావణ్య, పూజ విజయ్ వైపు, విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ నాగేంద్ర వైపు చూశారు. నాగేంద్ర మీనాక్షి వైపు చూసి, మీ అన్నయ్య ఆదిత్య ఫ్రెండ్స్ అమ్మా, విజయ్, విక్రమ్ అని చెప్పాడు. విజయ్ మీనాక్షి వైపు చూసి, బాగున్నావా మీనాక్షి అని పలకరించాడు. మీరు విజయవాడలో అని అంటూ విజయ్ని గుర్తుపట్టి, విజయ్ అన్నయ్య బాగున్నారా అని సంతోషంగా పలకరించింది మీనాక్షి. విక్రమ్ మీనాక్షి మాటలకి, అన్నయ్య, అమ్మో కొంపదీసి ఈ పిల్ల నన్ను గాని అన్నయ్య అంటుందా ఏంటి, ఎందుకన్నా మంచిది ఈ పిల్ల నన్ను అలా పిలవక ముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ, అంకుల్ లోపలికి వెళ్దామా అని అంటాడు విక్రమ్. లోపలికి పదండిరా, ఇది మన ఇల్లే అని మీనాక్షి, లావణ్య విజయ్ని, విక్రమ్ని లోపలికి తీసుకుని వెళ్ళండి అని అంటాడు నాగేంద్ర. అంకుల్, ఆదిత్య ఎక్కడా అని అడుగుతాడు విజయ్. ఆదిత్య మేడ మీద ఫోటోషూట్లో ఉన్నాడు
ఒక 10 నిమిషాల్లో కిందికి వస్తాడు. మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి. కాఫీలు టిఫిన్లు చేసిన తర్వాత ఆదిత్యతో మాట్లాడొచ్చు అని అంటాడు నాగేంద్ర. నాగేంద్ర మీనాక్షితో, విజయ్ని విక్రమ్ని నువ్వు దగ్గరుండి ఆదిత్య గదికి తీసుకుని వెళ్ళు. వీళ్ళకి కావలసిన ఏర్పాట్లు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటాడు నాగేంద్ర. విక్రమ్ మీనాక్షి వైపు చూసి తన కాలర్ని ఎగరేస్తూ, ఇప్పుడేమంటావు పిల్ల అని తన కళ్ళని ఎగరేస్తూ ముందుకు వెళ్తాడు విక్రమ్. విజయ్ చిన్నగా తల కొట్టుకుంటూ, పదమ్మ మీనాక్షి వెళ్దాము అని అంటాడు. గదిలో దుర్గా రాఘవయ్యతో, త్వరగా రెడీ కండి, అక్కడ పిల్లలకు ఫోటోషూట్ అయిపోయిందంటే పంతులు గారు వచ్చేస్తారు. మన అమ్మాయిల్ని కూర్చోబెట్టి గౌరీ పూజ జరిపిస్తారు. మనమే లేటుగా రెడీ అయితే ఎలా? త్వరగా రెడీ కండి అని రాఘవయ్యని త్వరపెడుతుంది దుర్గా. రాఘవయ్య ఫోన్కి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. రాఘవయ్య పట్టుపంచ కట్టుకుంటూ ఫోన్ని దుర్గ చేతికి ఇచ్చి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని చెప్పాడు. అలానే అని దుర్గ స్పీకర్ ఆన్ చేసింది. ఆ ఫోన్లో మాట్లాడే వ్యక్తి రాఘవయ్యకి, దుర్గకి మధు, కృష్ణ, భార్గవి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేక రాత్రి ఇంటి నుండి పారిపోయారని, రవి, ఆదిత్య, భాస్కర్, రాజా పారిపోతున్న ముగ్గురిని ఆపి వాళ్ళని బ్రతిమిలాడి ఇంటికి తీసుకుని వచ్చారనే విషయం చెప్పారు. అంతేకాదు, ఇలా ఇంటి నుండి పారిపోయే ప్లాన్ చేసింది మధునేనని, ఇందులో మధుకి చంద్ర హెల్ప్ చేశాడని ఆ ఫోన్లోని వ్యక్తి చెప్పారు. ఫోన్లో ఆ వ్యక్తి మాటలు విని దుర్గకి, రాఘవయ్యకి వాళ్ళ నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. దుర్గకి మధు, కృష్ణ, భార్గవి ముగ్గురి మీద చాలా కోపం వచ్చింది. రాఘవయ్య దుర్గతో ఫోన్లో ఊరు పేరు తెలియని వారు ఎవరో ఏదో చెప్పారని నా కూతుర్లని నేను అనుమానించను అని అంటాడు. దుర్గ సరే అయితే ఇందులో రవి పేరు కూడా ఉంది కదా, రవినే అడిగి నిజం తెలుసుకుందాం అని అంటుంది దుర్గ. దుర్గ రవిని తమ గదిలోకి పిలిచి, రాత్రి ఏం జరిగింది రవి? నీ ముగ్గురు అక్కలు ఏం చేశారు? నిజం చెప్పు అని అడుగుతుంది. రవి కంగారు పడిపోతూ రాత్రి జరిగిన విషయమంతా రాఘవయ్యకి, దుర్గకి చెప్పాడు. రవి చెప్పిన విషయమంతా విన్న తర్వాత రాఘవయ్య అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు. రాఘవయ్యని చూసి రవి నానా అంటూ రాఘవయ్యని పట్టుకున్నాడు. దుర్గ కోపంతో, రవి నువ్వు వెళ్ళి మీ అక్కల ముగ్గురిని వెంటనే నా రూమ్కి తీసుకురా అని అంటుంది. పైన మేడ మీద గదిలో ఆదిత్య ఆ గది తలుపులకు గొల్లం పెట్టకుండా జస్ట్ అలా క్లోజ్ చేసి మధు వైపు చూశాడు. మధు టెన్షన్ పడుతూ తల వంచుకొని నిలబడి ఉంటుంది. ఆదిత్య మధుని బాగా గమనించి, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరండి అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు విచిత్రంగా చూస్తుంది. నాకు నిన్న ఆకుల వెంకట మధురిమ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ గదిలోనే నాకు కాబోయే భార్య ఉండాలి. మీరు ఏమైనా నా భార్యను చూశారా అని అడుగుతాడు ఆదిత్య. మధు అయోమయంగా అలానే ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య మధు వైపు చూసి, అయ్యో మీరు కాదండి, నా బంగారం మీలాగా సిగ్గుపడుతూ తల దించుకోదు. మధు అలానే ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ, నా బంగారం నా కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ సమాధానం ఇస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాటకు సై అంటూ సై అని నా మీదకి దూకే నా మధు ఏది అని మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు ఆదిత్య. ఏంటి ఇంకా అర్థం కాలేదా అని అడుగుతాడు ఆదిత్య. మధు అడ్డంగా తల ఊపుతుంది. అవునులే, నీలాంటి మట్టి బుర్రకి నా మాటలు ఏమెక్కుతాయి అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు గుర్రున చూస్తూ, ఎవరిది మట్టి బుర్ర అంటున్నావు? యూనో ఐఆమ్ కాలేజీ టాపర్, తెలుసా అని తన కళ్ళను మూతిని తిప్పుకుంటూ అంటుంది మధు. హమ్మయ్యా, నువ్వే కదా. సడన్ గా సిగ్గుపడుతూ తలదించుకునింటే వేరే అమ్మాయి వచ్చిందేమోనని కంగారు పడ్డాను మధు. హమ్మయ్యా, నువ్వే కదా అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు
తన నవ్వును ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. ఆదిత్య మధు వైపు చూసి, పూజలో కూర్చున్నప్పటి నుంచి తమని గమనిస్తున్నాను. ఇప్పుడు కూడా తల వంచుకుని తెగ టెన్షన్ పడుతున్నావు. ఏంటి సంగతి అని అడుగుతాడు ఆదిత్య. ఏమీ లేదని తల అడ్డంగా ఊపింది మధు. సరే కాని అని ఆదిత్య మధుని కింది నుంచి పై వరకు ఒకసారి బాగా గమనించి, ఈరోజు నీలో ఏదో మార్పు ఉంది మధు అని అంటాడు ఆదిత్య. ఏ మార్పు లేదే అని తనని తాను చూసుకుంటూ అంటుంది మధు. నేను మీరు నిశ్చితార్థం చేసుకున్న మధురిమనే అని అంటుంది మధు. లేదు మధు, ఏదో మార్పు ఉంది నీలో అని ఆదిత్య అంటాడు. నాలో ఏ మార్పు ఉందో తమరే బాగా చూసి చెప్పండి అని అంటుంది మధు. బాగా చూసి చెప్పనా అని అంటూ మధుకి చాలా దగ్గరగా వచ్చాడు ఆదిత్య. మధుకి ఆదిత్య అంత దగ్గరగా వచ్చేటప్పటికి మధు గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. మధుని ఆదిత్య గమనించి తన పాకెట్లో నుంచి ఒక చాక్లెట్ని తీసి మధు చేతిలో పెట్టాడు. ఆ చాక్లెట్ మధు ఫేవరెట్ చాక్లెట్. మధు కళ్ళు పెద్దవి చేసి ఆ చాక్లెట్ వైపు చూసింది. అంతే, మధుకి టెన్షన్ తగ్గింది. ఆదిత్య మధు వైపు చూసి, ఆగిపోయావే, తినడం స్టార్ట్ చేయి అని అంటాడు. మధు తన తలను అడ్డంగా ఊపుతూ, నేనిప్పుడు తినను, ఇప్పుడు నేను చాక్లెట్ తింటే నా పెదాలకున్న లిప్స్టిక్ పోతుంది అని అంటుంది. ఓహో, తమరు ఈరోజు మేకప్ వేసుకున్నావా అని అడుగుతాడు ఆదిత్య. హా అవును అని చెప్పింది మధు. నీ ఫేస్కి మేకప్ అవసరం లేదు మధు, నీవు మామూలుగానే బంగారు బొమ్మలా ఉంటావు అని అంటాడు ఆదిత్య. ఏమో, అమ్మ చెప్పింది, ఇద్దరు ఆడవాళ్లు వచ్చి మాకు మేకప్ వేసి ఈ పట్టు చీరను కట్టారు, అలానే నగలు వేసి మమ్మల్ని రెడీ చేశారు అని చెప్పింది మధు. ఈ చీర నువ్వు కట్టుకోలేదు, నాకు తెలుస్తోంది, నీ ఫేస్లో కూడా ఏదో మార్పు ఉంది అని అంటున్నది నిజమే అని అంటాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసి తన మనసులో, ఏంటి, నేను చీర ఎలా కట్టేది కూడా గమనిస్తున్నాడా బావా అని అనుకుంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, చూడు మధు, ఈరోజు నీ పెదాలకి లిప్స్టిక్ వేసుకున్నావు, కానీ రేపటి నుంచి నీ పెదాలకి లిప్స్టిక్ వేసుకోవద్దు అని అంటాడు. ఎందుకు అని అడుగుతుంది మధు. నీ పెదాలు మామూలుగానే ఎర్ర గులాబీ రంగులో ఉంటాయి, మరి ఇక నీ పెదాలకి లిప్స్టిక్ ఎందుకు మధు? నీ ఫేస్కి మేకప్ కానీ నీ పెదాలకి లిప్స్టిక్ కానీ అవసరం లేదు మధు. నీవు మామూలుగానే నీ ఫేస్కి ఏమీ రాసుకోకుండా చిన్న బొట్టు పెట్టుకుని మామూలు చీర కట్టిన పుత్తడి బొమ్మలా ఉంటావు అని అంటాడు ఆదిత్య. మధు సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. సరే కానీ రాత్రి నువ్వు నాకు ఏదో చెప్పాలని ట్రై చేశావు, కానీ చుట్టూ అందరూ ఉన్నారని చెప్పలేక నీ పెదాల కదలికతో చెప్పావే ఆ మాట. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు మధు, మనం ఇద్దరమే ఉన్నాము కదా, ఇప్పుడు చెప్పు ఆ మాట అని మధు చేతిని పట్టుకుంటాడు ఆదిత్య. అంటే అంటే అని మధు తడబడుతుంటే మధుకి ఇంకా టెన్షన్ పెరిగింది. మధు వైపు చూస్తూ, ఏంటా మాట, చెప్పు మధు అని నెమ్మదిగా అంటాడు ఆదిత్య. మధు గట్టిగా ఊపిరి పీల్చుకొని, మిమ్మల్ని అర్థం చేసుకోనందుకు సారీ అని చెప్పాను అని అంటుంది. అంటే ఇప్పుడు నిజంగా నేనేం చెప్పినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావా మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు సిగ్గుపడుతూ తల వంచుకుని అర్థం చేసుకుంటాను అని తల ఊపుతుంది. ఆదిత్య తన చేత్తో మధు గడ్డం పట్టుకుని తన మొహాన్ని పైకి లేపి, నా కళ్ళల్లోకి చూసి చెప్పు మధు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య కళ్ళల్లోకి చూస్తుంది. ఆదిత్య కూడా మధు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, మరి నేను చెప్పే మాటలు నీవు ప్రశాంతంగా విని నన్ను అర్థం చేసుకుంటావా మధు అని అడుగుతాడు ఆదిత్య. అప్పుడే ఎవరో డోర్ కొట్టడంతో ఎవరని అడుగుతాడు ఆదిత్య.
నేను సార్ ఫోటోగ్రాఫర్ని, ఫోటోషూట్కి పిలుద్దామని డోర్ కొట్టాను అని అంటాడు. ఆదిత్య తన తలను పట్టుకుని అబ్బా ఇప్పుడే రావాలా అని అనుకుంటాడు. మధు ఆదిత్యను చూసి చిన్నగా నవ్వుకుంటుంది. ఆదిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్, ఇక మీ జంట మాత్రమే ఉన్నారు సార్. ఆ ఇద్దరు జంటల ఫోటోషూట్ అయిపోయింది అని చెప్పాడు. ఆదిత్య మధులిద్దరూ గది నుండి బయటకు రాగా మధు చుట్టూ చూసింది. మధు ఫోటోగ్రాఫర్తో మా అక్క చెల్లి ఎక్కడా అని అడిగింది. వాళ్ళ ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఒక అబ్బాయి వచ్చి మీ ఇద్దరు సిస్టర్స్ని కిందికి తీసుకుని వెళ్ళాడు. మీరు గదిలో ఉండడంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అని ఫోటోగ్రాఫర్ చెప్పాడు. ఇప్పుడు మీ జంట మాత్రమే మిగిలి ఉన్నారు. ప్లీజ్ త్వరగా రండి, మీకు కూడా ఫొటోస్ తీస్తాము అని చెప్పాడు ఫోటోగ్రాఫర్. మధు ఆదిత్య వైపు చూసి నెమ్మదిగా ఆదిత్యతో నేనెప్పుడు ఇలా ఫోటోషూట్ చూడలేదు, చేయించుకోలేదు. ఇప్పటిదాకా నేను ఒక ఫోటో కూడా తీయించుకోలేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే తీయించుకున్నాను, అది కూడా నా 10th క్లాస్ ఎగ్జామ్స్కి అని చెప్పింది మధు. ఆదిత్య మధుతో నువ్వు కంగారు పడకు, నీవు నా పక్కన నిల్చుని నా కళ్ళల్లోకి చూడు, అంతే, మిగిలిందంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆదిత్య. సరే అని తల ఊపుతుంది మధు. ఆ చల్లని వాతావరణంలో ఆదిత్య మధులకి ఫొటోస్ తీస్తున్నాడు ఫోటోగ్రాఫర్. ఆదిత్య మధు నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని నా కళ్ళల్లోకి చూడు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. మధుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదిత్య మధుని హ్యాండిల్ చేసే పద్ధతి ఫోటోగ్రాఫర్కి బాగా నచ్చింది. ఆదిత్య మధులు జంటను చూసి ఈ జంట చూడ ముచ్చటగా ఉంది, చూడు ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి ఫొటోస్ కూడా న్యాచురల్గా చాలా బాగా వచ్చాయి అని అనుకుంటాడు ఆ ఫోటోగ్రాఫర్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.